పిస్తలేవు మీకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఆదేశాలు ఇవ్వడం మీకు నచ్చలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ అనే మాట నేను మాట్లాడాను, ఎందుకంటే ఫామ్ హౌస్ అంటే తప్పేం కాదు, దానికి ఒక నెగటివ్ మీనింగ్ వచ్చే విధంగా ప్రతిపక్షాలు లేకుంటే ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది, ప్రజల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి ప్రజాక్షేత్రంలో తిరిగితే తప్ప ప్రజల సమస్యలు తెలియదు, వాళ్ళ తరపున పోరాటం చేయాలి. పెద్ద మనిషి కాబట్టి వారు ప్రజల్లోకే రావాలని కూడా నేను కోరుకోవడం లేదు. అప్పుడప్పుడు వారు ఏదో కార్యక్రమం చేపట్టి ఏదో సమావేశం చేపట్టి అక్కడ మాకు దిశానిర్దేశం చేసినట్టయితే వారు మాట్లాడితే తప్పకుండా రీచ్ అవుతాయి ప్రజల లోపల. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల విషయంలో వారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వారిపైన వస్తున్నటువంటి విమర్శలను ఈ ప్రభుత్వం ఎట్లాగూ రివెంజ్ పాలిటిక్స్ లేకుంటే జెన్యున్గా వాళ్ళు తప్పు చేసిన విషయాలపైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఉంటే దానికి చట్టాలు ఉంటాయి, లేకుంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక కమిషన్ వేసిండ్రు, రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ పైన అసెంబ్లీ పెడతామంటున్నారు. అసెంబ్లీలో కూడా మళ్ళీ అదే చర్చ చేస్తారు. ఆ చర్చ తర్వాత దాన్ని మళ్ళీ తిప్పికొట్టడం కోసం ప్రధాన ప్రతిపక్షం ఇంకో ప్రణాళిక రూపొందిస్తుంది. దాని తర్వాత పుణ్యకాలం గడిచిపోతుంది. 3 సంవత్సరాలు కూడా గడిచిపోయిన తర్వాత 5 సంవత్సరాల విలువైన సమయం ప్రజలది వృధా అయిన తర్వాత ఈ ప్రజలకు ఆ చివరి వ్యక్తి వరకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అనే ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి ఇకనైనా మనం బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని రావడం జరిగింది తప్ప నాకు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, నాకు అవకాశాలు సన్నగిలి అనేది ఎక్కడ కూడా లేదు. నా పార్టీలో కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు ఇవన్నీ చాలా సందర్భాల్లో. అంతెందుకు మీరు ఎవరినైనా అడగండి, కేటీఆర్ గారిని అడగండి, హరీష్ రావు గారు కేసీఆర్ ని కలిసే అవకాశం మీకు దక్కిందా? నేను 3-4 సార్లు కలిసి, నేను కలవడం పక్కకు పెడితే నా నాయకులు కార్యకర్తలు కలుస్తామంటున్నారు. అప్పుడంటే వీలు కాలేదు సార్, ఉద్యమంలో వీలు కాలేదు, దాని తర్వాత అధికారంలో ఉన్నప్పుడు వీలు కాలేదు, మీరు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు కొంత సమయం ఉంది కాబట్టి ఇప్పుడు సమయం ఇవ్వండి, వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు వారు మీతో కలిసి ఫోటో దిగాలనే ఆలోచన ఉంది అని కూడా మేము చెప్పడం జరిగింది. వారు ఇబ్బంది పడ్డారు, కాల్ ఫ్రాక్చర్ అయింది, తర్వాత ఆరోగ్యం కూడా బాగలేకున్నది, అవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తా, సమర్థిస్తా. కానీ ఇంకా కూడా అదే విషయాల పట్ల ఒకరికి మించి ఒకరు చర్చలు చేస్తూ ఉన్నారు. పార్టీలో పోటీపడి వారి స్థాయిని పెంచుకోవడం కోసం, వారి స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం మాట్లాడుతూ ఉన్నారు తప్పిస్తే మొన్న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఒక అమ్మాయిల జూనియర్ కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అయితే మేము హరీష్ రావు గారితో పాటు వెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా నేను చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది, నిరుత్సాహంతో చెప్పడం జరిగింది. ఇదే జరుగుతుందన్న మొన్నేందో సీఎం రమేష్ గారు మాట్లాడిన మాటలు అవే చర్చ జరుగుతూ ఉంటే నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతుంటాయన్న సమాజంలో వీటన్నింటిని పక్కన పెడదాం, నిజంగా ప్రజల ఎజెండాగా ముందుకు పోతే బాగుంటుంది అంటే కరెక్ట్ చెప్పిండు అని మాట్లాడతాను. అంటే ఆ రకంగా ఎన్నోసార్లు చెప్పినాం, చెప్పలేదని కాదు, మేము చెప్పాల్సిన అవసరం ఏముంది. వాళ్ళు చెప్పిన పద్ధతిలో మేము ఉద్యమాన్ని నడిపించినాం, కార్యాచరణ చేపట్టినాం, మేము ఈరోజు నాయకులుగా అయినాం, కాదని కాదు. అదే మైండ్ ఎందుకు అప్లై చేయడం లేదు, అదే కన్సర్న్తోన పోరాటాలకు ఎందుకు శ్రీకారం చుట్టడం లేదు, ఆ పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టే ఒక యువకుడిగా, చదువుకున్న యువకుడిగా, మరి ముఖ్యంగా అణగారిన వర్గాల పేద వర్గం నుంచి దళిత వర్గం నుంచి వచ్చినటువంటి యువకుడిగా నా వంతు పాత్ర మీరు అంటున్నారు కదా ఈరోజు పార్టీల విషయంలో. ఏ పార్టీకి వెళ్తానన్న తర్వాత మాట.